ఎవరితో మోసం చేశారు అది కూడా పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి రాప్తాడు ప్రోగ్రామ్ కి రాష్ట్ర ప్రభుత్వం 1100 మంది పోలీసులు కేటాయించింది. ఎలిప్యాడ్ దగ్గర 250 మంది పోలీసులు కేటాయించింది. దాని అర్థం ఏంటండి? అక్కడ శాంతి భద్రతల విఘ్నం కలగకూడదని, ఆయన వస్తే జనం వస్తారని, అక్కడ ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి కూడా కలగకూడదని కదా Z+ కేటగిరీ ఉన్నా కూడా ఇదంతా చేసింది. మరి ఈ ఉద్దేశం ఇంత ఉద్దేశంతో చేస్తున్నంటే ఆయన పోలీసులు తెలుసు. మీకు ఇందాక శేఖర్ రెడ్డి గారు అన్నమాట ఏంటంటే, గతంలో లోకేష్ గారు మాట్లాడినప్పుడు లేదా ఇతర నాయకులు పోలీసులు తిట్టినప్పుడు బాలకోటయ్య నీకు సమ్మగా ఉందా, సమ్మగా ఉందా, మేమంటేనే గుర్తుకొచ్చింది అని అంటున్నాడు. లోకేష్ గారు యువకాలంలో ఆయన మైకు లాక్కున్నారండి, ఆయన స్టూల్ లాక్కున్నారండి, ఆయన అసలు మాట్లాడనివ్వకుండా చేశారండి. అప్పుడు కూడా లోకేష్ గారు ఇదిగో మిమ్మల్ని నరికేస్తాం, మీ గుడ్డలు ఎప్పదీస్తాం, మీ ఉద్యోగాలు తీస్తాం అని అయితే తిట్టలేదండి. నాకు తెలిసి ఇది ఎలా ఉందంటే పరమానంద శిష్యుల కథలాగా, పరమానంద శిష్యుల కథలాగా. అదే ఇప్పుడు వర్మ గారు పరమానంద శిష్యుల కథలో సినిమా ఉంది, అందులో 9 మంది శిష్యులు నీకంటే పెద్ద ఎదవాయన నేను నీకంటే పెద్ద ఎదవాయన నేను అంటుంటారు. అంటే ఇప్పుడు లోకేష్ గారు అంటే మేము చప్పట్లు కొట్టామా? లోకేష్ గారు అలా అనొచ్చు అని చెప్పని మేము ఏనాడన్నా మాట్లాడతామా? ఒక ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నరికేస్తామనే మాటలు మాట్లాడితే, శేఖర్ రెడ్డి గారు మీరు ఆలోచించిన వాళ్ళు మాట్లాడబట్టే కదా మీరు మాట్లాడుతుంది. మీరు కూడా నరికేస్తామని అంటున్నారు కదా. మీ నాయకుడు అన్న మాటలే కట్టుబడిపోయి కనీసమైన సమీక్ష లేకుండా ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. రేపు పొద్దున్న నువ్వు కత్తి తీసుకొని తెలుగుదేశం నరికావనుకోండి, నువ్వు కూడా అనంత ఇలాగనే మారిపోతావు, నిన్ను పరామర్శించడానికి వస్తాడు. ఇప్పుడు ఇది భావ్యమా రాజకీయాల్లో? పోనీ ఎంతవరకు నరుక్కుంటూ పోతారు? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు బాలకోట అమరావతి ఉద్యమంలో క్షమించి వదిలేసా, లేకపోతే ఈ పార్టీకి నరికేసే వాళ్ళం అని చెప్తున్నావు డైరెక్ట్ డిబేట్ లోనే. మరి దీని ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నీకు నవ్వులాటగా ఉంది, ఆనందంగా ఉంది. నేనేం చెప్తాను శేఖర్ రెడ్డి గారు, హ్యూమానిటీ ఉందా? శాంతి ప్రసాద్ గారు చెప్పండి, ఇది దద్దమ్మ ప్రభుత్వమా దమ్మున్న ప్రభుత్వమా? దమ్మున్న ప్రభుత్వమా? శేఖర్ రెడ్డి గారు ఈ డిబేట్ లోనే అవసరం వచ్చి బాలకోట నానాడే నరికేసే వాళ్ళని కూడా మాట్లాడుతున్నాడు. అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాడు. తిట్టు అంటాడు, ఇదేమో తిట్టు కాదంట. హత్య చేస్తానని ఓపెన్ గా చెప్తున్న వాడేమో అదేమో నేరం కాదంటాడు. నేను పార్లమెంటరీ పదాల్లో ఉంటాయి, కొన్ని అన్పార్లమెంటరీ పదాలు ఉంటాయి. అన్పార్లమెంటరీ పదం వాళ్ళ నేను వర్మ గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పైగుండి పెట్టుకొని మాట్లాడటం అనేది బాధ్యత. మేము ఆ ప్రజాస్వామిక వాదులం. మేము అమరావతి గురించి మాట్లాడినా, మరొక ఉద్యమాలు చేసినా కూడా నువ్వు నవ్వితే నువ్వు బాలకోటి గారు ఒక్క విషయం నాకు స్ట్రైట్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ అది రాజకీయ ఉద్దేశమా, హ్యూమానిటీయా? హ్యూమానిటీ లేదు, రాజకీయ ఉద్దేశం లేదండి. సాధారణంగా జరిగే సాంప్రదాయ కార్యక్రమం అండి. ఎవరు పుట్టినరోజైనా శుభాకాంక్షలు తెలియజేస్తారు, ఏదన్నా ఇబ్బందికరమని చేస్తే కార్యక్రమాలు చేసే అది ప్రధాని అయినా ఏ రాష్ట్రపతి అయినా కూడా అంతే తప్ప ఆయన ఏదో ట్వీట్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డికి కారిపోయేంత ప్రేమ ఉందనే అర్థం కాదు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే ఎగిరి పడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి పేరు కంటే పవన్ కళ్యాణ్ నేను జగన్ రెడ్డిలో కొంత మానవత్వం ఉందన్నా, దాన్ని ఇష్టపడతా శేఖర్ రెడ్డి. నేను చెప్పాను